నాదర్గుల్ భూములపై తగ్గేదే లేదంటోంది బీఆర్ఎస్. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించేంత వరకు తమ పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు హరీష్ రావు. నాదర్గుల్ భూములపై కోర్టులో పోరాడి నిషేధిత భూముల జాబితాలో చేర్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పారు ఆయన. తమ ప్రభుత్వం సాధించిన హైకోర్టు ఉత్తర్వులే ఇప్పటికీ ఫైనల్ అన్నారు. అది ప్రభుత్వ భూమి అన్న మంత్రి పొంగులేటి. అలాంటప్పుడు ప్రైవేటు వ్యక్తులు కాంపౌండ్ వాల్ ఎలా కట్టారు అని చెప్పి ప్రశ్నించారు హరీష్ రావు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ భూముల్ని కాపాడాలి అంటున్నారు హరీష్ రావు. ఆయనతో మా కరెస్పాండెంట్ శివకుమార్ మాట్లాడారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ నాదర్గుల్ భూముల అంశంలో 2014లో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ జరిగింది, అలాగే 2016లో మ్యూటేషన్ జరిగింది అని చెప్పేసి మంత్రి పొంగులేటి చెప్తా ఉన్నారు. దీనికి ఏం సమాధానం? పొంగులేటి నానానికి ఒకవైపే చెప్తున్నారు, ఇంకోవైపు చెప్పట్లేదు. మీ పాస్బుక్లో ఎంఆర్ఓ ఇచ్చింది తప్పని ఎప్పుడైతే ప్రభుత్వ దృష్టికి రాగానే ఆర్డీఓ చేత ఆ పాస్బుక్లు రద్దు చేసి అవి నిషేధిత భూముల జాబితాలో పెట్టించింది బీఆర్ఎస్. హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్లో కూడా అవి సీలింగ్ భూములని కోర్టు చేత ఉత్తర్వులు వచ్చే విధంగా బలమైన వాదనలు వినిపించి కేసు గెలిచింది బీఆర్ఎస్. సో ఈ నిమిషానికి కూడా బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఆర్డీఓ గారు ఇచ్చిన ఉత్తర్వులు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన హైకోర్టు ఉత్తర్వులే ఈరోజు కూడా ఫైనల్. సుప్రీంకోర్టుకు వెళ్ళినా అక్కడ స్టే రాలేదు. సుప్రీంకోర్టులో కూడా ఈ రోజు వరకు కూడా ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. అంటే హైకోర్టు ఆర్డరు, ఆర్డీఓ ఆర్డరే ఫైనల్. నిన్న పొంగులేటి గారు కూడా ఏమన్నారు, హైకోర్టులో మేము, సుప్రీంకోర్టులో మేము మా ఆర్డీఓ గారు ఫైల్ చేశారు అన్నారు. ఏమని ఫైల్ చేశారు మీ ఆర్డీఓ గారు? అది ప్రభుత్వ భూమి అని ఫైల్ చేసినారు. మరి అది ప్రభుత్వ భూమి అయితే అక్కడ కాంపౌండ్ వాళ్ళు ఎలా బెట్టనిస్తున్నారు? ఆ రేకులు కాంపౌండ్ వాళ్ళను తొలగించి మీ హైడ్రా ఏం చేస్తుంది? హైడ్రా బై వాటిని తొలగించాలన్నా వద్దా? అక్కడ వ్యవసాయం చేసే రైతుల్ని లోపలికి అలో చేయాలన్నా వద్దా? అక్కడ చెరువులు గుట్టలు ధ్వంసం చేసిన వారి మీద కేసులు పెట్టాలన్నా వద్దా? 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రిగా మీరు ఏం చేస్తూ ఉన్నారు? అక్కడ బౌన్సర్లను పెట్టి ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆధీనంలో తీసుకుంటే దాన్ని నిరోధించవలసిన బాధ్యత రెవెన్యూ మంత్రిగా మీ మీద ఉందా లేదా? మీరు ఫెయిల్ అయ్యారు కనుకనే మేము ఆ విషయాలు బయట పెట్టాల్సి వచ్చింది. లేదు, నీకు నిజాయితీ ఉంటే మీ హైడ్రా ఏమంటుంది? మేమేదో హైడ్రా పెట్టినాము, ప్రభుత్వ భూములు కాపాడతాము, చెరువులు కాపాడతామని పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డిని ఊదరగొట్టారు కదా. ఇది ప్రభుత్వ భూమి అని నువ్వే చెప్పినావు కదా నిన్న ప్రెస్ మీట్లో, సెక్రటరీలో. దాన్ని కాపాడు. ఆ కబ్జాదారుల నుంచి ఆ భూమిని బయటకు తీసుకురా. ఆ అక్రమ కాంపౌండ్ వాళ్ళని తొలగించి నీ నిజాయితీ నిరూపించు. ఆ బోర్డుల మీద పూటకో కంపెనీ పేరు ఎందుకు వస్తున్నది? మొత్తంగా చూస్తే మాత్రం ప్రభుత్వ భూములే అంటున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాటిని కాపాడే దిశగా హైడ్రాను రంగంలోకి దింపి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ అజితో, శివకుమార్, TV9 వనపర్తి జిల్లా నుంచి.